అవగాహన కల్పించినా అవతల వాళ్ళని పట్టించుకొని విశ్వాసుల్ని. నేను ఫస్ట్ నుంచి కొట్టుకునే మాట ఏంటో తెలుసా? ఏ పని చేసినా ముందు దాని గురించి తెలుసుకోవాలి. మనకి ఎవరన్నా ఏదన్నా చెబుతుంటే ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అది కదా ఫస్ట్ చదివించింది నేను. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కదా చదివించింది. సంవత్సరాల కొద్దీ దేవుని మాటలు వింటా ఎన్నోసార్లు నేను సువార్త చెప్పగా విన్నాను. సెల్ ఫోన్లో అప్పుడప్పుడు వాక్యాలు వింటానే ఉన్నారు. నేను అన్ని మతాలకు కంపేర్ చేసి యేసు ప్రభుకి వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటనే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పానో. మళ్ళీ చెప్పాలంటే నాకు మనసు రావట్లే, ఎందుకంటే అన్నిసార్లు చెప్పా. కానీ ఈరోజు ఒక ప్రశ్న ఇస్తే ఆన్సర్ లేదు మీ దగ్గర. అంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోవటం. త్రోవలాగా మీ హృదయం గట్టిపడిపోయింది ఒకటి. రెండవది, పనులు చేస్తున్నారు కానీ క్లారిటీ లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు బాగుపడాలి అనుకుంటే జీవితంలో, భక్తిలోనైనా జీవనంలోనైనా పైకి రావాలి అని నీకుంటే నీ మైండ్ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటో తెలుసా? నువ్వు ఏ పనికి పూనుకున్నా దాని విషయంలో నీకు క్లారిటీ ఉండాలి, సరైన అవగాహన ఉండాలి. ఏ పనికి పూనుకున్నా సరే దాని విషయం స్పష్టంగా తెలుసుకునే మనసు నీకు ఉండాలి. ఏం చేద్దాం, కొంతమందికి అట్లాంటి మైండ్ ఉండి సావదు, చెప్పినా ఎక్కదు. పొలం వేద్దాం అనుకున్నావు, పొలం వేద్దాం అనుకున్నావు, ఈ ఏడు పంట వేద్దాం అనుకున్నావు. పక్క పొలాల వాళ్ళని చూసి వాడు మిర్చి వేస్తే నేను మిర్చి, వాడు పత్తి వేస్తే నేను పత్తి అని వేసావు అనుకో, పక్కోడిని చూసి నువ్వు ఫాలో అయ్యావు. వాడు నాటాడు, నువ్వు కూడా నాటుతావు. వాడు మధ్యలో దున్నాడు, నువ్వు కూడా దున్నుతావు. వాడు మందు కొడుతున్నాడు, అడుగుతావు ఏం మందు అంటావు. వాడు కొడతాడు, నువ్వు కొడతావు. ఇక నీదంటూ ఏ పరిశీలన లేదు, పరిశోధన లేదు. నీకంటూ ఈ పొలంలో, ఈ నేలలో ఏదేస్తే పండిద్ది, ఏ దిగుబడి ఎలా ఉంటుంది, సంవత్సరాంతానికి దేని రేట్ ఎలాగ వచ్చింది, ఇందులో వాడేసాడు పత్తి, ఇంకొకటి వేసాడు మిర్చి, నేను ఏదేస్తే లాభసాటిగా ఉంటుంది, అసలు దీని గురించిన మూలం ఏంటి, ఈ నేల తీసుకెళ్లి పరిశీలన చేపిస్తే ఇందులో ఏ మొక్క వేస్తే బాగా ఎక్కువ వచ్చింది, దీనిలో ఏ తెగులు సోకే అవకాశం ఉంటుంది. పెద్దోడా తెలుసుకోవాలిగా పెద్దోడా. పక్కోడి పొలమేమో ఒరిజినల్ నల్లరేగడి, నీ దానిలోనే కాస్త చౌటి కర కలిసింది, చౌటి నేల. వాడేసింది పంట నీకు సెట్ కాదు, మరి నిద్ర మొహం వేసుకుని నువ్వు అదే వేస్తావు. మరి ఎట్ట బాగుపడతావు నువ్వు? చివరికి వాడేమో కాస్త డబ్బులు తెచ్చుకుంటే నువ్వే అప్పు తేలుతావు. ఇంటికి వచ్చి ఎరువు ముఖం వేసుకొని కూర్చుంటావు, నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చుంటావు. ఏమయ్యా ఏంది, ఎంత వచ్చినాయి అసల్లో కూడా పోయింది అన్నట్టు. ఏడంతా కష్టపడి పని చేసినా కూడా ఏంది నష్టం ఏంటంటే, ఏం చేద్దాం, మన దరిద్రం, మన కర్మ, మన పెండాకూడు అంటాడు. దరిద్రం కర్మ పెండాకూడు కాదు. అవతల వాడి పొలం ఏంది, నా పొలం ఏంది, వాడి భూమి ఏంది, నా భూమి ఏంది, వాడికి ఉన్న సౌకర్యం ఏంది, నాకు ఉన్న సౌకర్యం ఏంటి. పరిశీలన అనేది అంటారండి, దాన్ని పరిశోధన అంటారండి. వ్యాపారం చేసిన అంతే పెద్దోడా, నిద్ర మొహం వేసుకొని ఆడు చేశాడు, నేను చేశాను, ఆడు తీసుకొచ్చి పెట్టాడు, నేను కూడా పెడతాను, వాడికి వచ్చింది గొప్ప, నాకు కూడా వచ్చిందని చెయ్యకూడదు. బతుకు పాఠం, జీవిత పాఠం చెబుతున్నాను నేను. ఏమన్నా అర్థమవుతుందా ఇదన్నా, లేకపోతే ఇది కూడా బుస్సేనా? ఏమో వినేటప్పుడు బాగానే పెడతారు మొక్కలు తెగింటున్నట్టు, కానీ ఏం చేద్దాం అడిగితే నా గాలి తీస్తున్నారు. ఏమర్థమైందంటే నీకు ఏమర్థమైంది, బ్రహ్మాండంగా చెప్పావు, బాగానే ఉంది, ఇంకేంది మరి. అది ఏమర్థమైందంటే అసలుకి మామూలుగా అసలు నేను ఆడికి పోయినా నాకు అర్థం కాదు, అర్థమైంది. ఏమర్థమైందంటే అసలు ఇక నువ్వు మాట్లాడుతుంటే మామూలుగా ఉందా, ఏమర్థమైందని అడిగితే ఇంకేమేమి చెప్పేది నేను అసలు మామూలుగా లేదు. అసలు మొక్క మాత్రం చెప్పరు. ఎందుకు ఎక్కలా? పరిశోధన లేదు. అసలు వీడు ఏం చెబుతున్నాడు, వీడి షాప్ ఏంది, వీడు గంటన్నర మాట్లాడాడు, వీడి షాప్ ఏంది అనేది కనీసం మైండ్ పెట్టాలి కదా. ఇప్పుడు నేను చెప్పే వేస్ట్ మాటలు అవసరమైనయా? భక్తికే కాదు బతుక్కి కూడా అవసరమైనవి అని చెప్తున్నాగా. నేనైతే అట్లా చేయనండి. వాడు వేసాడు, నేను కూడా అదే వేస్తానని నేను వేయను. వాడు పత్తి వేసాడు, నా పొలంలో కూడా పత్తి వేస్తా, నేను వేయను. కాస్త మట్టి తీసుకెళ్ళి పరిశోధన చేపిస్తా.
ఈ నెలలో ఏది వేస్తే దిగుబడి వచ్చిందో చూస్తా. వాడికి నీటి సౌకర్యం ఉందా, లేదు. నా 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 పొలంలో బోర్ వేస్తే నీళ్లు పడే ఛాన్స్ ఉందా, ఓకే, నీళ్లు పడిద్దా పడదా టెస్ట్ చేస్తా. నీళ్లు పడే ఛాన్స్ ఉందా, బోర్ వేపిస్తా. ఇయర్లీ ఒక సంవత్సరానికి ఒక పంట వాడేస్తాడు, నేను సంవత్సరానికి 3 పంటలు వేయడానికి నాకు ఎలా అనుకూలంగా ఉంటుందో వెతుక్కుంటా. ఈ నేల సత్తా ఏంటనే తెలుసుకుంటా, దానిలో ఏ మొక్క సెట్ అయిందో తెలుసుకుంటా. అవతలోడు పత్తి వేసాడు, అవతలోడు మిర్చి వేసాడు, నేను అవతల ఉల్లిపాయ వేస్తా. వాడు పత్తి వేసాడు, నేను పత్తి వేయను. వాడు మిర్చి వేసాడు, నేను మిర్చి వేయను. ఉల్లిపాయ వేస్తా, అవసరం అయితే పెద్ద ఉల్లి వేస్తా. దానికి ఎలా సస్యరక్షణ చర్యలు చేయాలో చేస్తా, కష్టపడతా. అది పనిచేసే పద్ధతి. అది ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? కాలేదా? నీ కర్మ. అయిందా కాలేదా? నువ్వు వ్యాపారం చేసిన, ఆఖరికి స్టడీ చేసిన, చదువుకునే విషయంలో కూడా నలుగురు ఏది తీసుకుంటే నేను కూడా అదే తీసుకుంటాను అనొద్దు. బెటర్, ఇంకా బెస్ట్గా నేనేం చేయగలను. దేవుని వాక్యం వినేటప్పుడు కూడా ఇదొక పనిగా వచ్చావు నువ్వు. ఇప్పుడు ఇంటికాడ చాలా పనులు ఉన్నాయి, అన్ని పక్కన పెట్టి ఛార్జీలకి డబ్బులు పెట్టుకొని గాడి చాకిరి చేసి వచ్చేవాడికి మరి ఇంత కష్టపడి వచ్చినప్పుడు ఆ చెప్పే 4 ముక్కలు అసలు ఏం చెబుతున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టాలి కదా. నేను చెబుతుంది అది. అంటే ఈ రోజు సంగతి కాదు, ఎప్పుడు వచ్చినా నువ్వు దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అసలు దేవుని వాక్యం ఏం చెబుతుంది. అసలు నేను యేసుప్రభు నమ్ముకున్నాను, ఇంతకు యేసుప్రభు గొప్పతనం ఏంది? అంతకుముందు చాలా మంది విగ్రహారాధనలో ఉన్నారు, వేరే వేరే భక్తి మార్గాలు ఉన్నారు. వాటన్నిటి వదిలిపెట్టి ఇటు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ దగ్గర లేనిది ఏమిటి, యేసుప్రభు దగ్గర ఉన్నదేంటి? దీన్ని పునాది సత్యం అంటారు, బేసిక్ పాయింట్. నేను చెప్పింది నిజమా కాదా? ఎందుకు నమ్ముకున్నామంటే జబ్బు తగ్గిందని, అప్పు తీరిద్దని, సమస్యలు పోతాయని. కొంతమంది విరక్తితో వస్తారు. విగ్రహారాధనలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకళ్ళు పోతారు, చనిపోతారు అనుకో. ఆ చనిపోయారని విరక్తితో వస్తారు. హే, నేను మొక్కనాటికి ఏం చేశారు నాకు, నా బిడ్డ ఇదైపోయింది, లేదా నా భర్త పోయాడు, నా భార్య పోయింది అని విరక్తితో వచ్చేవాళ్ళు విరక్తి భక్తులు అనమాట. ఆ విరక్తితో వచ్చి కూర్చుంటారు చర్చిలో. ఎందుకు వచ్చావంటే, అవి నమ్మాను, అవి నా బిడ్డను చంపేసింది, వేస్ట్, నేను వాటికి మొక్కను, నేను యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇక సంవత్సరం అయినా సరే డైలాగ్ అదే, కక్షతో, వాటి మీద కక్షతో వచ్చి కూర్చుంటారు. కాదా? లేరా? విరక్తి భక్తులు కొంతమంది, సమస్యల నుంచి పరిష్కారాన్ని వెతుక్కునే భక్తులు కొంతమంది. పిల్లలు పుట్టలేదు, అన్ని తిరిగామండి, గుళ్ళు గోపురాలు అన్ని తిరిగాం, పుట్టలేదండి, చర్చికి వస్తే పుడతారు అన్నారండి, అందుకని ఈ మధ్యకాలంలో వస్తున్నామండి. తండ్రి సన్నిధి పరిచర్యలో ఒక పద్ధతి ఏమిటంటే, అందరూ పాస్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని గురించి, ఆయన చేసినటువంటి కార్యాలను గురించి, ఆయన మాత్రమే ఎందుకు రక్షకుడు అయ్యాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు రక్షకులు కాలేదు అనే విషయాన్ని గురించి పర్సన్ టు పర్సన్ కి అవగాహన కల్పించాలి. ఆ అవగాహన అనేది ఒక వ్యక్తికి ఏర్పడితే వాడికి అడవిలో వేసినా సరే వాడు చెడిపోడిగా. సబ్జెక్ట్ అర్థం కావాలి, బేసిక్స్ అర్థం కావాలి. అర్థం అయితే వదలడిగా. అర్థం కాకుండా రోగం తగ్గితే దేవుడని వచ్చాడు అనుకో, మళ్ళా రోగం వచ్చిందంటే అడ్రస్ ఉండడు. తమ్ముడా, అవునా కాదా? రోగం తగ్గింది కాబట్టి హల్లెలూయా హల్లెలూయా అన్నాడు అనుకో, మళ్ళా ఇంకా డబల్ రోగం వచ్చింది అనుకో, ఇక ఆ మధ్యలో కనపడ్డా, ఏందో చర్చికి పోయినా వచ్చింది కానీ నాకు, నేను రాలేపు అన్నాడు. అప్పు తీరింది అని ఒకడు దేవుణ్ణి నమ్ముకుంటే మళ్ళా అప్పు అయిందంటే వాడు కనపడ్డాడు. ఎందుకంటే అప్పు బేసిక్ వాడికి, జబ్బు బేసిక్ ఇంకొకటికి. చర్చికి వస్తే బిడ్డ పుడతారు అని అనుకున్నాను కాబట్టి వచ్చాను, బిడ్డ పుట్టింది, ఓకే. ఆ పుట్టిన బిడ్డకి ఏమన్నా అయిందంటే మళ్ళీ కనపడరు. ఇక ఏం చేశాడు యేసుప్రభు? ఆయన దగ్గరికి వస్తే బిడ్డని ఇచ్చాడు, తీసుకున్నాడు, ఇంకేముంది నాకు, నేను రాలేపో అంటాడు. ఇప్పుడు పునాది ఇదేనా? వాటి కోసమే యేసుప్రభుని వెంబడించాలా? అదే బేసిక్కా? మీరు చెప్పండి.
అదే మన పునాదే. అది కాదుగా. మీరు చెప్పండి, ఎందుకు నమ్ముకున్నారు మీరు యేసు ప్రభుని? సరే, అందరూ కలిపి చెప్పండి. లోకంలో చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు కదా. గతంలో మనం మొక్కినోళ్ళు, పిచ్చగా తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు మీరు? నాకు చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. మీ అవగాహన చెప్పండి, నేను మిమ్మల్ని ఎగతాళి చేయను. చెప్పండి, మీకేం అర్థమైంది? మీకు దండం పెడతానండి, నోరు తెరిచి చెప్పండి. ఎందుకు వచ్చి కాళ్ళు పట్టుకోమంటారా? అది చెప్పరే, నోరు తెరిచి చెప్పండి, పర్లేదు చెప్పండి. సరే, ఏదో మానస చెప్పిద్దేమో చూద్దాం. చెబుతా మానస, మైకి పంపించాడు. చెప్పమ్మా, ఏం చెబుతావు చెప్పు. ఆ అమ్మాయి ఎందుకు నమ్ముకుందో చూద్దామండి. అందరికి ప్రైజ్ లో. నేనైతే విగ్రహారాధ కుటుంబం నుంచి వచ్చాను. నేనైతే యేసుక్రీస్తులోకి మొదటిగా అయితే పరిస్థితులు బట్టి వచ్చాను. తర్వాత ఆయన ప్రేమను బట్టి ఆయన హత్తుకున్నాను. నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన వ్యక్తిగా ఆయన్ని తెలుసుకున్నాను. అనేకులైతే చెప్పేవారిగా ఉన్నారు కానీ చేసి చూపించేవారిగా ఎవరు లేరు. ఈయన బ్రతికి చెప్పాడు ఇలా బతకండి అని. అదొకటి. ఇంకొకటి, ఒక మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఎలా బ్రతకాలి అన్నది ఎక్కడికైనా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాంలే కానీ మనకి చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఈయనైతే ఒక చిన్న బిడ్డ ఎట్లా బ్రతకాలో, ఏ వయసులో మనం ఎలా బ్రతకాలో ప్రతిదీ మనకి బైబిల్ ద్వారా నేర్పాడు. ఇంకొకటి, చనిపోయిన తర్వాత నాకు మార్గం, బతుకున్నప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నా కానీ చనిపోయిన తర్వాత నరకం తప్పించడానికి ఆయన ఒక్కడే మార్గం అయ్యాడు. ఎందుకు? తన ప్రాణం పెట్టి నా కోసం మార్గం వేశాడు. మిగిలిన వాళ్ళు అలా చేయలేదు నా కోసం. యేసు ప్రభు పాపాన్ని తీసివేయగలడు అంటే ఎలా తీసివేయగలడు? మిగిలిన వాళ్ళు ఎందుకు తీసివేయలేకపోయారు? యేసు ప్రభు మాత్రమే అలా తీసివేయడానికి ఆయనకున్న హక్కు ఏంటంటే, మిగిలిన వాళ్ళు మన పాపాల కోసం చనిపోలేదు, యేసు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచెను. చాలా మంది మనం మొక్కిన వాళ్ళు మహానుభావులు, మహాతల్లులు అని మనం సేవించిన వాళ్ళని చాలా మంది జీవితాలు మనకు తెలుసు. వాళ్ళ జీవితాలు ఏందో వాళ్ళు జీవించారు, కానీ మన పాపముల కోసం ప్రాణత్యాగం చేసి మనకు పొందాల్సినటువంటి శిక్ష తాము పొంది మనకు రక్షణ ప్రసాదించిన వ్యక్తులు ఒక్కడు లేరు. ఉంటే మనం సేవించవచ్చు, కానీ మనల్ని రక్షించడం కోసం తమను తాము ఆహుతించుకొని ధర్మశాస్త్రం ప్రకారం మనం పొందాల్సిన శిక్ష తమ మీద వేసుకొని మనకు బదులు వెల చెల్లించి తిరిగి లేచిన వ్యక్తులు ఒక్కళ్ళైనా లేరు. అది యేసు ప్రభులో కనపడింది. ఇది మన వాళ్ళు కూడా చెప్పారు. పూర్వం ఆర్యులు జంతు బలులు అర్పించారు. మనందరికీ తెలుసు, అది జంతు బలులు అర్పించారు. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో బలులు అర్పిస్తానే ఉన్నారు. జంతు బలులు జాతరల్లో, అక్కడక్కడ కొలుపుల్లో దేవర్లకి మేకల్ని, గొర్రెల్ని, పొట్టేళ్లని బలిస్తా ఉన్నారు. ఐడియా ఉందా? ఇప్పటికి కూడా ఈ పద్ధతి ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, పురాతనమైన పద్ధతి. ఆరంభం నుండి కూడా మనుషులు అనుసరిస్తూ వచ్చిన పద్ధతి. ఈ సిస్టమ్ దేవుడే ఏర్పాటు చేశాడు. ఇది వింత. ఈ సిస్టమ్ దేవుడే ఏర్పాటు చేశాడు. ఏంటంటే, మనుషులు పాపులు గనుక పాపి అయిన మానవుడు తన పాపాలతోనే దేవుని దగ్గరికి చేరటం సాధ్యం కాదు. ఇప్పుడు అతడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే తన పాపాలు తనకు అడ్డుబండలుగా ఉన్నాయి. అందుకని దేవుడు చూపించిన పందా ఏంటంటే, ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే, అంతకుముందు మేము లోకంలో ఉన్నప్పుడు మేము జాతరలకు వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేల్ని తీసుకుంటాం.
మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక పొట్టేళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉంచి, ఇదిగో మా అందరి దోషాలు దాని మీద, వాస్తవంగా మా పాపాలకి మేము చావాలి, కానీ మాకు బదులు, మా కుటుంబానికి బదులు ఇదిగో ఒక పొట్టేల్ని నీకు బలిగా, అంటే ఏంటి, మాకు బదులు ఇది అని దాని రక్తంతో ఆ దేవరిని సమీపించేవాళ్ళం మేము. ఇప్పుడు యేసు ప్రభు గొప్పతనం ఏంటంటే, మా కుటుంబ పాపాల కోసం ఒక గొర్రెపిల్ల బలైనట్టు ఈ లోకం అనే కుటుంబం పాపాల కోసం మన లోకములో ఉన్న మనందరం కూడా ఒక ఫ్యామిలీ. కులాలు మతాలు మనం కల్పించుకున్నాయి, కానీ అందరూ ఆదాము అనే ఆ మొదటి మనుషుడి నుండి వచ్చిన వాళ్ళే. దీనికి సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేసినా అది వాస్తవం అని తేలుతుంది. అంటే ఒకరికొకరికి రక్త సంబంధం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చేతులు ఎత్తండి, నా బ్లడ్ ఓ పాజిటివ్ ఉన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. రైట్, నా భార్య బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్, అంటే మీకు ఆమెకి రక్త సంబంధం ఉంది. రైట్, ఏ పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి, నా బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ అని. ఏ పాజిటివ్ వాళ్ళు చేతులు ఎత్తండి. ఇట్టగా అది ఇట్ట. సాఫ్ట్ టచ్ బ్లాక్. రైట్, నాది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, అంటే మీకు నాకు రక్త సంబంధం ఉంది. కులం గిలం గుస్సీకి ఇక్కడ, కులం గుస్సే. ఏ పాజిటివ్ ఎంతమంది ఉన్నారు? మనం రక్త సంబంధి. బ్లడ్ నాది కూడా అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మన రక్తం అంతా కలుస్తుంది అంటే మనందరం కలిసి ఒకరి నుండి పుట్టిన వారమే. కాబట్టి ఈ భూమి మీద ఉన్న జనావళి మొత్తం ఒకటే కుటుంబం. ఒప్పుకుంటారా? నా ఓన్ ఫ్యామిలీ కోసం ఒక గొర్రెపిల్ల బలైనట్టు ఈ భూమి మీద ఉన్న మొత్తం కుటుంబం అంతటి కొరకు దేవుని గొర్రెపిల్ల అయిన యేసు బలై తిరిగి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలా మన పాపముల కొరకు ప్రతిగా ఒక గొర్రెపిల్ల బలైనట్టు దేవుని గొర్రెపిల్లగా యేసు బలై తిరిగి లేచాడు. ఈ విధంగా ఈ జగత్తు అనే కుటుంబం కోసం బలై తిరిగి లేచిన దేవి గాని, దేవత గాని, దేవుడు గాని ఇంకొకళ్ళు ఎక్కడ కనబడని కారణం చేత అన్ని పక్కన పెట్టి నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం జరిగించినటువంటి యేసు వద్దకు నేను వచ్చానండి. ఇందాక మానస చెప్పినట్టు నేను కూడా సమస్యలతోనే దేవుని దగ్గరకు వచ్చినా, ప్రభు దగ్గరకు వచ్చినాక మీలా కూసోలా, ఏదో వచ్చాం కాసేపు కూర్చున్నా లేచిపోదాం అన్నట్టు కూసోలా. అసలు ఈయన గొప్పతనం ఏంటి? ఈయన జస్ట్ రోగాలు తగ్గిస్తాడా, అప్పులు తీరుస్తాడా, సమస్యలు తీర్చేస్తాడా, లేకపోతే ఇంకెంతకు మించి ఏమన్నా ఉందా అంటే అవన్నీ చిన్నవి. వీటన్నిటికంటే డేంజర్ నరకం. ఆ నరకం నుంచి ఆత్మను రక్షించడానికి ఇదిగో ఈయన మన పాపాలు తన మీద వేసుకొని మోసి ప్రాణం పెట్టి సిలువలో చిత్రవదను అనుభవించి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ నాడు తిరిగి లేచి మన పాపములకు శాశ్వత విమోచన కలిగించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు అని అర్థమైంది. అది బేసిక్ పాయింట్. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు నువ్వంటే ఏం చెప్తావు నువ్వు? అప్పులు తీరినాయనే, పిల్లలు పుట్టకపోతేనో వచ్చే పుట్టారులే అందుకనే, మళ్ళీ అయితే కాలు జాలు వచ్చిందండి అందుకని పెబు దగ్గరికి పోతే కాలు జాలు తగ్గిందని అందుకనే. నీ పెబు చల్లంగుండా, దేవునికి స్తోత్రం. అవన్నీ చేస్తాడు పెబు, కానీ అటన్నిటికంటే ముఖ్యంగా నీ కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఈ పునాది సత్యం నీకు అర్థమైపోతే ఇక ఎవ్వరూ నేను చెడగొట్టలేరు. లేకపోతే వినండి జాగ్రత్తగా, లేకపోతే నీకు ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సత్యాన్ని కానీ నీవు స్వీకరించకపోతే, నీకు ఇది అర్థం కాకపోతే, దీనిని బట్టి నువ్వు యేసుని హత్తుకోకపోతే ఏ నాటికైనా సరే నువ్వు విశ్వాస భ్రష్టుడు అవుతావు, విశ్వాస భ్రష్టురాలి అవుతావు. ఏ నాటికైనా యేసైనా వదిలేసి వెళ్ళిపోతావు, గ్యారంటీ. ఈ మాట అన్న అర్థమైందా? అమ్మో నేను యేసైనా వదిలిపెట్టిపోవటం ఏంటి అనిపించలా నీకు? ఎందుకో తెలుసా? అసలు ఆయన నీ కోసం ఏం చేశాడో, ఆయన గొప్పతనం ఏంటో నీకు ఆ విషయంలో స్పష్టత లేనప్పుడు అందరితో పాటు యేసు ఒకడు అనుకుంటావు, కానీ యేసు ఒక్కడు ప్రత్యేకం అనుకోవుగా. ఏంటమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని అడిగారు షోలమీతిని పరమగీతంలో. అప్పుడు ఆమె చెప్పింది, నా ప్రియుడు ధవళవర్ణుడు
రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. 10,000 మంది నిలబడితే వాళ్ళందరిలో నా ప్రియుడు నిలబడితే వాళ్ళందరూ వేరు, నా ప్రియుడు వేరు, మీకు తెలుసా అన్నదాన్ని. ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గుర్తించగలనమ్మ, అవలీలగానతని గుర్తించగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. లోకం నిన్ను అడిగితే వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని లోకం నిన్ను అడిగితే నువ్వు ఎర్రిముఖం వేసుకొని చూడకూడదు. నువ్వు చెబుతావు గడ్డ తగ్గింది, అట్టయితే మేము పోయిన దగ్గర కూడా తగ్గింది అంటారు. అప్పుడేం చెబుతా? చెప్పు, మా బాబా విభూతి ఇస్తే నాకు కూడా తగ్గిందంట, ఏం చెబుతుంది? తగ్గిందా? ఏడైంది, నేను కూడా వస్తానని పోవాల్సి వచ్చింది ఎర్రిముఖం వేసుకొని, అంతే కదా. అప్పులు తీరినాయి, ఫలానా దగ్గరికి పోతే క్షేత్రానికి పోతే నాకు కూడా తీరినాయి అప్పులు అంటాడు, ఏం చెబుతావు? మరే పిల్లలు పుట్టకపోతే అడిగిపోతే పిల్లలు పుట్టారు, అట్టయితే ఫలానా గుడికి పోతే కూడా పిల్లలు పుట్టారు, మరి ఆ సంగతి ఏందంటారు, ఏం చెబుతా? చెప్పక్క ఎట్టక్క ఏక మళ్ళీ బాప్టిజం కూడా పొందావు నువ్వు, మళ్ళా నీకేం తెలియదు చావాలా, బాధ కదా అనే కుర్చీల మీద కూర్చున్న అమ్మాయి లేదు, ఆలోచించాల్సిన విషయాలే కదా, తెలుసుకోవాలి. సేవకులు సంఘానికి నేర్పాలి ఇవి, లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నీ దగ్గర బాగా వెంబడించే భక్తి పనులు రేపు విశ్వాస భ్రష్టులై ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన నాకు ఇట్లా దిక్కుమాలు ఇది చేశాడు, చివరికి నేను అసలు తెలుసుకున్నాను, ఇప్పుడు యేసుప్రభుని వదిలేసి మన దానిలో కలిశానని మళ్ళీ నీ మీద చెబుతారు. ఎందుకు? పునాది నేర్పనప్పుడు ఇల్లు కూలిపోయింది. పునాది లేని ఇల్లు ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, ఏంది యేసు ప్రభుకి మిగిలిన వాళ్ళకి తేడా? నోరు తెరిచి పెళ్లి చూపులు కాదు, సిగ్గుపడవాకండి, నోరు తెరిచి చెప్పండి, ఏం చేశాడు? ప్రాణం తీశాడా? ఇంతసేపు వాక్యం చెప్పి ఒక ఆమెని బాప్తీసం తొట్టులో దించితే నేలలో దిగి బాప్తీసం పెట్టేటప్పుడు అడిగా, ఏం చేశాడు యేసు ప్రభు నీ కోసం అంటే ప్రాణం తీశాడు అంది. ప్రాణం తీసేది పిచ్చిదానా? ప్రాణం పెట్టాడు కదంటే అదేలే ప్రాణం తీసుకున్నాడులే, మన కోసం ప్రాణం తీసుకున్నాడు, ప్రాణం తీసుకున్నాడులే, బాప్తీసం అంతే చెబుతారా ప్రాణం తీశాడని? ఇంటి పక్క వాళ్ళు ప్రాణం తీశారు, చర్చికి పో అని ప్రాణం తీస్తే పోయానని చెబుతా? ఘంటాపదం గట్టిగా చెప్పండి అందరూ కలిసి, ఏం చేశాడు? అది ఇంకొకళ్ళు ఎవరన్నా చేశారా? గడ్డ తగ్గొచ్చు, అప్పు తీరవచ్చు, బిడ్డ పుట్టవచ్చు, ఇంకేమైనా కార్యాలు జరగవచ్చు మిగిలిన చోట్ల, కానీ నీ ఆత్మను నిత్య జీవానికి చేర్చడానికి, నిత్యము మండే నరకం నుంచి నీ ఆత్మను కాపాడటానికి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు మాత్రం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడు. అలా చేసిన వాడే పరమాత్మ, అలా చేసిన వాడే సృష్టికర్త, అలా చేసిన వాడే కన్న తండ్రి. ఎందుకంటే బిడ్డలు నాశనం అయితే బాధ కన్నోడిగా ఉంటది, కానీ పక్కన తిరిగే పనికి మనోళ్ళకి ఉండదు. ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది ఉన్నారండి, బావిలో బిడ్డ పడిందంటే బాధ ఎవడికి? పక్కన తిరిగే వాళ్ళు ఏమైనా దూకుతారేంది బావిలోకి? అదే కన్నోడైతే ఈతడం చేతకపోయినా సరే దూకుతాడు ముందు, ఎందుకంటే తను చచ్చైనా బిడ్డను బతికించుకుందామని.
అలా మన కోసం చచ్చి మనల్ని బతికించిన వాడు యేసు. ఇది పునాది. ఎందుకని మీకు ఎక్కలా ఈ మాట ఎందుకని గుర్తురాలా? ఇందాక మీకు పంపదీసేమో నాకు తెలుసు అంటే లేపుతాడేమో, మళ్ళీ చెప్పు ఏం తెలుసు నీకు అంటాడేమో, ఆ అమ్మాయిని బలి చేసినట్టు నన్ను కూడా నేను బలి అయిపోతాను. మరి ఈరోజు సంఘంలో నా ముందే చెప్పలేని దానివి, చెప్పలేని వాడివి, రేపు సభ్య సమాజం అడిగితే ఏం చెబుతా? చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. ఈ విధంగా విషయాలను తీసుకోవాలి. ఏ పని చేసినా స్పష్టత అనే దాన్ని మిస్ కాకూడదు. ఏ పనికి పూనుకున్నా దాని గురించి సమగ్రంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది దేవుడి గురించి అయినా, చదువైనా, ఈ జాబ్ విషయమైనా, లేకపోతే పొలం పంట అయినా, ఒక వ్యాపార ప్రయత్నమైనా, నువ్వు ఏది చేస్తున్నా కొంచెం నిదానించి కూలంకషంగా దాన్ని పరిశీలించి తెలుసుకోవటం అనేది అవసరం. చివరికి సేవ చేసే సేవకుడైనా తను చేసే పని ఎంతవరకు ఫలభరితంగా ఉంది, అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది, దానిలో లాభ నష్టాల సంగతి ఏమిటి, ఏ విధంగా చేస్తే నేను ఇంకా ఫలభరితంగా చేయగలుగుతాను అనే పరిశీలన ఉండాలి. నువ్వు ఎవరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే దానిలో పరిపూర్ణత ఎలా సాధించాలి అనే పరిశీలన, ఆచితూచి అడుగులేసే తత్వం అనేది ఉండాలి. ప్రసంగం చేశావు, మా ఒక బ్రదర్ వాక్యం చెప్పాడంట ఒక చోట. సేవకుడు వాక్యం చెప్పడానికి వెళ్తే సేవకుడి పక్కన ఒక విశ్వాసం తోడిస్తాం, ఓ పరిచారకుడు తోడు వెళ్ళాడు. ఇద్దరు కలిసి వాక్యం చెప్పి వస్తున్నారు. వాక్యం చెప్పిన దాని విషయంలో కొంచెం ఒక చోట స్పష్టత లోపించింది. పాస్టర్ గారు చెప్పినప్పుడు క్లారిటీ మిస్ అయింది వాక్యం. వెనక కూర్చున్న పరిచారకుడు, అయ్యా వాక్యం క్లియర్గా అర్థమైందని పాస్టర్ గారు అడుగుతాడేమో, ఫలానా దగ్గర తేడా పడింది, వినేవాడికి అక్కడ కన్ఫ్యూజ్గా ఉంది, క్లారిటీ లేదు, అర్థం కాలేదు అని చెబుదామని వెనక కూర్చున్నాడు కాసుకున్నాడు. ఎంతకీ అడగడే పాస్టర్ గారు. చివరికి ఈడే ఉండబట్టలేక పరిచారకుడు, అన్న ఇందాక వాక్యం చెప్పావు కదా, వాక్యం చెప్పినప్పుడు ఫస్ట్ పాయింట్ పర్వాలేదు, రెండో పాయింట్లో కొంచెం చెప్పావు కానీ అది కన్ఫ్యూజ్గా ఉందన్నా, అది కొంచెం అర్థం కాలేదు, నాకే అర్థం కాలేదంటే కూర్చున్న విశ్వాసులకు అర్థం కాదు కదా, ఇబ్బంది పడతారు కదా, అలాంటివి కొంచెం సరి చేసుకున్నా అన్నాడంట. అది కొంచెం చూసుకున్నా అన్నాడు. అప్పుడు అంటే పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? మన వాక్యం చెప్పేటప్పుడు ఏమని ప్రార్థన చేశాం? పరిశుద్ధాత్మదేవా నువ్వే మాట్లాడని ప్రార్థన చేసావా లేదా? ప్రార్థన చేశాం. మరి ప్రార్థన చేసినప్పుడు మాట్లాడింది ఎవరు? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మకు విమర్శ చేస్తావు నువ్వు? నోరు మూసుకొని కూర్చో అన్నాడు. అయ్యగారులు వింటున్నారా? అంటే దాని అర్థం ఏంది ఆశ గారు? దాని అర్థం ఏంది అంటే ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయం అడిగితే పరిశుద్ధాత్మ మాట్లాడేస్తాడు, ఇంకా మనమేం మందేం లేదు అని అంటే, మరి అట్లయితే పరిశుద్ధాత్మ కన్ఫ్యూజ్కి కర్త అవుతాడా? పరిశుద్ధాత్మ అస్పష్టంగా బోధిస్తాడా? అర్థం కాని గందరగోళం బోధిస్తాడా? సాలు మూల లేకుండా బోధిస్తాడా? పరిశుద్ధాత్మ బోధిస్తే ఒక పద్ధతి ఉంటుందా? ఓ పద్ధతి నేర్పుతాడు కదండి, ఓ పద్ధతిని అనుసరించి కదా బోధ. మరి అదే నిజమైతే, దైవజనులకు చెప్తున్నాలే, మరి అదే నిజమైతే వారు తేటగా బోధించినందున అనేకులు విశ్వసించరని ఉందే అపోస్తుల కార్యంలో. బోధించేటప్పుడు తేటగా బోధిస్తే వినేవాళ్ళు అందరికి అర్థమైద్ది. సాలు మూల లేకుండా బోధిస్తే పిచ్చెక్కిద్ది. సో ఆయన ఎప్పుడు ఆపుతాడు, ఏం అర్థమై సావట్లా, సాగు కొడుతున్నాడు అనిపించదా? చెప్పండి, మీరు చెప్పండి, అనిపించదే లేదా? ఇంతకు మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? లేదమ్మా ఇప్పుడు నువ్వు ఎట్ట చెప్పావు అట్టనే ఉందన్న నువ్వు చెబుతుంటే కూడా అంటారా? పొరపాటును కూడా అట్ట చెప్పను నేను. దేవునికి స్తోత్రం. నాకు అర్థం కాకపోతే వెతుక్కొని తెలుసుకొని పరిశీలించుకొని ఓ పద్ధతి ప్రకారం మాట్లాడడానికి ఇష్టపడతా. దేవుడు ఆత్మ నన్ను వాడుకుంటాడు, ఏది పడితే చెప్పిపోతానని అనను. కష్టపడాలా.
సమర్థవంతంగా మాట్లాడడానికి మన వంతు కృషి మనం చేయాలా, దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. నేనేం కష్టపడను, అడుగు పోతాను, ఎక్కుతాను, నాకు వచ్చి నీ మాట్లాడతాను, ఆయనే చూసుకుంటాడంటే అదేం పద్ధతి? దేవుడిని శోధించినట్టు కదా. పద్ధతి అది కాదు. అంటే మీకు ఆపాను, దైవజనులకు చెప్తున్నాను, ఏ పని చేసినా అది పాయింట్. వైనం ఉండాలని చెబుతున్నా పెద్దోడా, ఇంకేం తేడా? గుడ్డెద్దుపోయి చేలో పడ్డట్టు పద్ధతి పాడు లేకుండా, వైనం తైనం లేకుండా ఏ పని చెయ్యకూడదు, అది బోధైనా సరే అని చెబుతున్నా. రాసుకోవాలా, జాగ్రత్త పడాలా ఈ మ్యాటర్. తిమోతికి రాసిన 2 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, నా కుమారుడు అయిన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని రాస్తుంది. బలవంతుడు తర్వాత చూడిక, నీవు అనేక సాక్షుల వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఆ మాట ఒక్కసారి ఆలోచించండి. అదేంది, మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వాడుకుంటాడు కదా, ఇంకా మన సామర్థ్యం ఎందుకు? వాడుకుంటాడు కదా, ఇంకా మన సామర్థ్యం ఎందుకు? దైవజనులు, ఇక మన సామర్థ్యంతో పనే ఉంది, పరిశుద్ధాత్మ వాడుకుంటాడు కదా. పరిశుద్ధాత్మ వాడుకునే ముందు సాధన చేపిస్తాడు, నేర్పిస్తాడు. అంతేగాని పద్ధతి పాడు లేకుండా తీసుకెళ్ళడు. అవగాహన కల్పిస్తాడు, భారం ఇస్తాడు. ఎలా చెబితే, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నా 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 తపన ఏందో తెలుసా? నా తపన ఏందో తెలుసా? 100 మంది కూర్చుంటే నేను మాట్లాడితే కనీసం ఎవరో ఆశోదోళ్ళు ఒకళ్ళు ఆరా మిస్ అవుతున్నాను, కనీసం 99 మందికి మ్యాటర్ ఎక్కాలి అన్న ఆరాటం ఉంటుంది నాకు. కనీసం 99 మందికి అర్థం కావాలి. అర్థం అయినప్పుడు ఒక అండర్స్టాండింగ్ వాళ్ళే వస్తారు. అది చెప్పే బోధలోనే అర్థం కాకుండా చెప్పేవాడికే వైనం లేకుండా ఉంటే ఏమెక్కి తినేవాడికి? ఇప్పుడు పాట పాడానండి, పాట పాడేవాడికి ముందు పాట అర్థం కావాలా, దానిలో వైనం ఉండాలా. పలుమార్లు వైదొలగినాను యెహోవా నీ నామము ఎంతో బలమైనది, నీ కృప బాహుళ్యమే, నీ ప్రేమ మాధుర్యమే. ఏ పాట ఇది అసలు? ఏ పాట అండి ఇది? ఏం పాట ఇది? ఎప్పుడు ఏం లేదు, యాడ్ ఏం లేదు, ఏంది? 3-4 పాటలు కలిపి పాడుతున్నాడు ఏంది? మీకు కన్ఫ్యూజ్ అయిందా లేదా? ఏమేం పాటలు అయ్యి? ఇదిగో దేవా నా జీవితం అదొక పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో, అదొక పాట. మూడోది నీ కృప బాహుళ్యమే. ఈ 3 కలిపి పాడా. కాసేపు మీరు ఇట్లా చూశారు, ఏంది, ఏం పాట ఇదని? అంటే పాడేవాడు ఏం పాడుతున్నాడు వానికి అర్థం ఉండాలా, పద్ధతి ఉండాలా. లేకపోతే వినేవాడికి హింసలాగా ఉంటుంది. బోధ చేసేవాడికి కూడా అంతే. ఏం బోధించాలో సామర్థ్యం సాధించాలి. సామర్థ్యం ఎప్పుడు వచ్చింది? సాధన చేస్తే వచ్చింది సామర్థ్యం. నా వలన వినిన సంగతులు ఇతరులకు కూడా బోధించడానికి సామర్థ్యము నమ్మకత్వము కలిగిన మనుషులకు అప్పగించు అన్నాడు. నమ్మకత్వం ఓకే, సామర్థ్యం ఎట్లా వచ్చిందంటే సాధనతో వస్తుంది సామర్థ్యం. పరిశుద్ధాత్మ సాధన చేపించడు. కాబట్టి అందరూ వింటున్నారా నాయనలారా? రాజీ పడిపోయారా? అన్నా శాలేమన్నా నువ్వు రాన్న వాక్యం చెప్పన్నా అని శాలేమన్నా అడగటం ఏంది? అన్న నువ్వు మాకు డేట్ ఇయ్యి అన్న, మా దగ్గర కూటాలు పెడతాం, డేట్. నీకేం వచ్చింది? నువ్వు చెప్పొచ్చుగా.
అంటే నువ్వు మాట్లాడేది నేను మాట్లాడేది ఒకటైద్దా ఏంది? నేను నన్ను వాడింది అదే పరిశుద్ధాత్మగా. మీ ఊరి భారం నాకుంటది ఏంది? చిలకలూరిపేట భారం నీకేమన్నా ఉందా పాస్టర్ గారు? మా ఊరి భారం నాది, మీ ఊరి భారం నీది. మా ఊర్లో నన్ను వాడుకుంటున్న దేవుడు మీ ఊర్లో నిన్ను ఎందుకు వాడుకోడు? సోమరిపోతు అయ్యా, అది పాయింట్ ఇక్కడ. కష్టపడట్లా, అది కష్టపడి దేవుణ్ణి కలుసుకోవాలి, విషయ సేకరణ జరిగించాలి, లేఖనాన్ని ధ్యానించాలి. షాలేం రాజు అనేవాడు ఏవే విషయాలు చెప్పగలడు అవన్నీ నువ్వు సేకరించి మాట్లాడు. నువ్వు కష్టపడు, స్టడీ చేయి, ఇంకా వాడికంటే ఎక్కువ చదువు, సాధన చేయి. నా దగ్గరికి చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువు లేని వాళ్ళు వస్తారు, అఫీషియల్స్ వస్తారు, పరమ మోటోళ్ళు కూడా వస్తారు. నా హృదయంలో భారం ఏంటో తెలుసా? పరమ మోటోడి కూడా మ్యాటర్ అర్థం కావాలా. అందుకే కొన్నిసార్లు ఏనండి హ్యా అనేది అందుకు ఏంది చాలే మనం మొరటోళ్ళగా మాట్లాడుతుంటే నువ్వు క్లాస్గా నైస్ పీస్గా మాట్లాడాను అనుకో, ఆ చదువు లేనోడికి అర్థం కాదు. అయినా అన్నప్పుడు ఎవరికి ఏ విధంగా, ఎందుకంటే చదువుకున్నోడికి, చదువు లేనోడికి, విద్యా విహీనుడికి, విద్య కలిగిన అందరికీ అర్థం కావడానికి సులభ శైలిలో మ్యాటర్ అందించడానికి సాయ శక్తుల కష్టపడతా. పరిశుద్ధాత్మ చేసింది ఏమిటో తెలుసా? ఇలా చేయాలి అని నేర్పాడు. చదువుకున్నోడికి, చదువు లేనోడికి, జ్ఞానవంతుడికి, జ్ఞానశూన్యుడికి, తిక్కనోడికి కూడా అర్థం కావాలరా, ఆ విధంగా సిద్ధపడాలి నా కుమారుడు. అది దేవుడు ఆత్మ నేర్పింది. నేను చేసే పనిలో ఆ క్లారిటీ పోగొట్టుకొని నేను చేయను, నాకు ఇష్టం లేదు. అవసరమైతే మానుకుంటా, కానీ వైనం లేని పని చేయను. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి, మా తల్లులు మా రాజులు. అర్థమైతే చేతులు ఎత్తండి, సగం సగం కాకుండా 2 చేతులు. నేను అలా ఉందని వాళ్ళమ్మ పరువు కాపాడారు. హాస్టల్లో జాగ్రత్త పడతారయ్యా. నీకు అర్థమైంది ఎంతకు అసలు? అర్థమైంది, చేతులు ఎట్ట గెలిచాను. థ్యాంక్ యూ. సాలు మూల లేకుండా ఇందాక నేను పాట పాడినట్టు ప్రసంగాలు చేయవాకండి. ప్రసంగం ఎత్తుకుంటే దానికి ఒక పద్ధతి, ఒక గురి, ఏం చెప్పాలనుకుంటున్నావు ఒక గ్రహింపు ముందు నీకు ఉండాలి. ఆరంభించే పద్ధతి, ముగించే పద్ధతి, మధ్యలో ప్రయాణం చేసే పద్ధతి, భాష. ఎదుటిన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ విద్య ఏ పాటిది, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరు. కొంతమందికి ఉపమానం తీసుకొని బోధిస్తారు. మరి ఆదివారం పూట వచ్చి కూర్చునే వాళ్ళందరూ రెండో కూటంలో, ఫస్ట్ కూటంలో సీనియర్స్ కూర్చుంటారు, రెండో కూటంలో జూనియర్స్ కూర్చుంటారు. వాళ్ళకి చాలా మంది తెలియదు పాపం. ఎవరో పక్కన వాళ్ళు పిలితే వచ్చి కూర్చుంటారు. రా ఇందుకు కానీ దేవుని మాటలని కూర్చున్న కానీ నేను వచ్చి అబ్రహాం ఇలాగ చేసిన అన్నాను అనుకో, ఏందిరా ఏంది అర్థమైందని తెచ్చావు. వాడెవడు మరి అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం ఎవరు, ఆ దావీదు ఎవరు, దానియేలు ఎవరు అని వాడికి అర్థం కాదు. జుట్టు పీక్కుంటూ కూర్చుంటాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకో, ఒక ఉపమానం, ఒక ఉదాహరణ చెప్పాను అనుకో, అప్పుడు ఏందరో ఏదో మంచి స్టోరీ చెబుతున్నాడు కూర్చుంటాడు. నేను చెప్పిన ప్రసంగం మొత్తంలో చెప్పిన ఆ ఎగ్జాంపుల్ ఏదైతే నీతి విషయం ఉందో అది మాత్రం గుర్తుపెట్టుకుని కూటం అయిపోయినాక బయటికి పోయి అబ్బాయి మొత్తం ఏం అర్థం కాలేదు కానీ ఆ లేవారని చెప్పాడు చూడు ఒక మొక్క, అది మాత్రం బ్రహ్మాండంగా అర్థమైందంట. అంటే అతని వయసు ఎంత, అతను ఏమాత్రం గ్రహించగలడు, అతను ఎంతవరకు వినగలడు అనేది తెలుసుకొని బోధించు. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుటనే వాడు నిలుచును అని రాయబడి ఉంది. సామెతల్లో ఉంది తమ్ముడు. తన పనిలో నిపుణత గలవాని చూచితివా, అల్పుల ఎదుట కాదు వాడు ఘనుల ఎదుట, రాజుల ఎదుట నిలుచునని ఉంది. నిపుణత సాధించడానికి కష్టపడాలి, అది పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రోత్సాహం. అయిపోయింది, ఇంక వాళ్ళని పక్కన పెట్టేస్తాను. వాళ్ళు కూడా ఆశగా వచ్చారు కదా, అందుకని వాళ్ళతో మాట్లాడానులే. అది కూడా ఆత్మ నడిపింపులో. నువ్వు బోధించేది తేటగా బిడ్డలకు అర్థమైతే వాళ్ళు ఆ వాక్యాన్ని విని బలపడతారు. వాళ్ళు బలపడితే ఇక ఆత్మల్ని ఫలించటం మొదలు పెడతారు. అది జరగాల్సిందే. నా తపన అదే. 100 మంది కూర్చుంటే 99 మందికి ఎక్కాలని చెప్పే మాట అనేది. మీలో కొంతమంది ఒకవేళ భవిష్యత్తులో దేవుని సేవకులైతే
తప్పకుండా ఈ లక్ష్యంతోనే బోధించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికే మీరు బోధకులై ఉంటే దిద్దుబాటు చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. ఎవరో మనగాడు కాదు, నువ్వెందుకు కాకూడదు? పరిశుద్ధాత్మ అతనికి ఒకడను నీకు ఒకడున్నాడా? అందరికీ అదే పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. ఇప్పుడు చదివించిన వచనం దగ్గరకు వస్తా. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని మీకు చెప్పా. మీరు ఏం బోధిస్తున్నారో, ఎలా బోధిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని వీళ్ళకు కూడా చెప్పా. నా వచనాన్ని అయితే నేను వదిలిపెట్టలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అసలు మొక్క చెప్పి ఇక ప్రార్థన చేస్తా. దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, అమ్మో ఈ మాట నాకు దొరికింది, ఈ మాట నేను పోగొట్టుకుంటే తేడా పడతాను, ఈ మాట పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా వినాలని నువ్వు మనసుని కానీ నిలపకపోతే సైతాను గాడు నీ పక్కన చేరతాడు. దేవుని మాటలు విని కూడా నీవు గ్రహించకపోతే నీలో వాడు సందేహాన్ని రేపుతాడు. ఆ మాటలను వాడు ఎత్తుకొని పోతాడు. దేవుని మాటలు సీరియస్, తీవ్రంగా తీసుకునే వాళ్ళ దగ్గర వాడు దొంగిలించలేడు. దేవుని మాటల్ని వినేటప్పుడు ఇంట్రెస్ట్గా ఫేస్ పెట్టి విని కూటమైనాక ఏముందిలే అని వదిలేసే రకాలు ఉంటారే, వాళ్ళ దగ్గర ఉన్న వాక్య బీజాలు ఈజీగా ఎత్తుకొని పోతాడు సైతాను. ఈ మైండ్లు ఎట్లాంటి అంటే త్రోవ లాంటి అన్నాడు యేసయ్య. త్రోవ, మనుషులు నడిచి 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 పొలాల్లో కాలిబాటలు పడతాయి. ఐడియా ఉందా? పొలాల్లో మనుషులు తొక్కి తొక్కి కాలిబాటలు పడతాయి కదా. ఆ కాలిబాటల విత్తనాలు జల్లితే ఏమైనా మొలకెత్తుతాయా? ఈ ఉపమానం దగ్గర నాకే ఒక డౌట్ వచ్చింది. ఏ రైతైనా బాటలో జల్లుతాడా? రాతి నేలను జల్లుతాడా? ముళ్ళ కంపల్లో జల్లుతాడా? మంచి నేలను జల్లుతాడా? పెద్దగా. మరి ఏనేది ఎట్ట చెప్పాడు? విత్తువాడు విత్తనములను తీసుకొని పొలములో చల్లుటకు వెళ్ళెను. అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడెను. త్రోవలో ఎందుకు చల్లావయ్యా? ఆ రైతును అడుగుదాం మనం. నేనైతే చల్లను. పక్షులు అప్పుడే వచ్చి వాటిని తినివేసెను. కొన్ని రాతి నేలను పడిను, అవి మొలిచెను గాని కిందికి వేరు తినడానికి అవకాశం లేనందున సూర్యుడు ఉదయించగానే ఆ ఎండ వేడిమికి అవి మాడిపోయాను, అవి నిష్ఫలమాయను. రాతి నేలను ఎందుకు చల్లుతావయ్యా? అది రాయి అని తెలుసు కదా, అక్కడ ఎందుకు చల్లుతావు? 3, కొన్ని ముళ్ళ తుప్పల్లో ముళ్ళ కంపల్లో పడిను. నేనైతే చల్లను ముళ్ళ కంపల్లో. మరి ఆయన ఏం చెబుతున్నాడు? ఆ చల్లేవాడు చల్లాడంట. ఎట్లా చల్లాడో ఏమో మరి, పద్ధతి పాడు లేకుండా. అసలు రైతు పొలం చల్లేటప్పుడు, విత్తనాలు చల్లేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి మీరు? అయ్యా వ్యవసాయం తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేడా? మహారాజులారా తెలిస్తే ఒకసారి చెప్పయ్యా. ముందు ఏం చేస్తాడు? దున్ని మొత్తం ముళ్ళ కంపలు కూడా మొత్తం ఎక్కడెక్కడ తీసి అవతల పడేసి, మొత్తం అవసరమైతే నాగలి సాళ్ళేసి దున్ని, పెద్ద గొర్రు చిన్న గొర్రె అదిగో మొత్తం కలిపి ఆ విధంగా దున్ని 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 రాతి కర్ర తగిలిన దగ్గర అసలు గింజ చల్లడం. ఎందుకు చల్లిన వేస్ట్, మొలకెత్తదు కదా. రాతి కర్ర ఎంతవరకు తగిలింది అంతవరకు పొలాన్ని వదిలేస్తాడండి. గింజలు వేస్ట్గా ముళ్ళ తుప్పలు ఉంటేనేమో అవసరమైతే పొక్లేం ఉంది కదా, దాన్ని పెట్టి అవసరమైతే పీకిస్తాడు. ఏరుతో సహా పీకిచ్చి క్లీన్ చేసి మొత్తం అక్కడ కూడా సదరం చేసి దున్ని నీళ్లు కట్టుకొని ఆ తర్వాత విత్తనం ఎదబెడతాడు, వెదజల్లుతాడు కదా. ఇది పద్ధతి. మరి యేసు ప్రభు చెప్పిన ఆయన ఎట్ట చల్లుతున్నాడు? ముళ్ళ తుప్పలు ఎట్ట చల్లుతాడు? రాతి నేల ఎట్ట చల్లుతాడు? త్రోవలు ఎట్ట చల్లుతాడు? నేనైతే చల్లా, కానీ యేసు ప్రభు మాత్రం అలా చల్లాడు అని చెబుతున్నాడు. ఎవరో తెలుసా? నాకు తెలిసి శిష్యులకి డౌట్ వచ్చి ఉండాలి. ప్రభా బుర్రన్నోడు ఎవడు అటు చల్లడు కదా, ముళ్ళ కంపల్లో రాతి నేలలో దారిలో చల్లడు కదా.
దారిలాగా ఉన్నా కూడా దాన్ని కూడా చీల్చి దున్ని చదును చేసి మరి వేస్తాడు కదా విత్తనం. చూస్తా దారిలో ఎవడు జల్లుతాడు, రాజ్ఞాలను ఎవడు జల్లుతాడు, ముళ్ళ కంపల్లో ఎవడు జల్లుతాడు. అబ్బే అసలు ఈ ఉపమానమే సెట్టు కాలేదు ప్రభా అని మనసులో అనుకొని ఉంటారు. స్తోత్రం. ఏంది అట్ట చెప్పారు? ఎల్లవయ్య అన్నట్టుంది, హల్లెలూయా అన్నట్లేదు. గట్టిగా చెప్పండి. ఊరు 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 2 చేతులు ఎత్తండి. ఇప్పుడు స్వరం ఎత్తి గట్టిగా ఇంకొకసారి. కానీ ఏ పొలమైనా సరే ముళ్ళ కంపల్ని ఏరేయచ్చు, రాతి నేలని విడిచిపెట్టొచ్చు, దారిని కూడా దున్నేయచ్చు, ఏ పొలమైనా. కానీ ఒక పొలం ఉంది, ఆ పొలం పేరు మానవుడి హృదయం. అందుకే స్టార్టింగ్లో హృదయమా అని పాడింది. మానవుడి హృదయం ఉందే, మానవుడి హృదయంలో కొంతమంది హృదయాలట దారిలాగుంటాయట, కొంతమంది హృదయాలట ముళ్ళ తుప్పల్లాగుంటాయట, కొంతమంది హృదయాలు రాతి నేలలాగుంటాయట, కొంతమంది హృదయాలు మంచి నేలలాగుంటాయట. నిజంగా భూమి మీద పొలం మీద అయితే ఏ రైతు చల్లడు, కానీ దైవ సేవకుడు అనే రైతు మాత్రం దేవుని వాక్యం అనే విత్తనాలని వెదజల్లుతాడు కూర్చున్న వ్యక్తుల హృదయాల్లోకి వెదజల్లుతాడు. అది యేసయ్య చెప్పిన ఉపమాన భావం. విత్తువాడు వాక్య సేవకుడు, విత్తునది దేవుని వాక్యము. 4 విధములైన నేలలు వింటున్న మానవ హృదయాలు. కొంతమంది వాక్యము విని వెంటనే గైకొంటారు, కానీ వెంటనే ఒప్పుకుంటారు, వెంటనే అంగీకరిస్తారు, వెంటనే స్పందిస్తారు, కానీ అది గంటల్లోనే మారిపోతుంది. ఇక్కడ దాటి, ఈ కాంపౌండ్ దాటి అవతల పోగానే చెప్పినవన్నీ వదిలేస్తాడు. దేవుని మాటల్ని పట్టుదలతో తీసుకోడు. ఇదిగో ఇలాంటి వ్యక్తులే త్రోవ లాంటి వాళ్ళు అన్నాడు. కొంతమంది వింటారు, ఒక 4 రోజులు, వారం రోజుల పాటు, 10 రోజుల పాటు, ఒక 4 రోజుల పాటు గట్టిగా పట్టుబడతారు. తర్వాత దేవుని రాజ్య విషయమై శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ప్రతికూలత అయినా ఎదురైతే యేసుప్రభు ఏమొద్దని ఎత్తి అడబడేసిపోతారు. ఈ రాతి నేలలు అంటే కొంతవరకు ఒప్పుకున్నారు, కానీ పూర్తిగా ఆయన లోపలికి తీసుకోవాల. ఇకపోతే ముళ్ళ కంపలో ఎక్కువ శాతం ఈ ముళ్ళ కంపలే ఉంటాయి, అటు ఇటు కాని బతుకులు. విచిత్రం. ఈ హృదయం ఎలాంటిదంటే, ఈ హృదయంలో దేవుడి వాక్యం ఉంటుంది, మళ్ళీ లోకాశలు కూడా ఉంటాయి. అయితే లోకాశలు ఎక్కువ. ఈ లోకాశల దెబ్బకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే చెబుతా అండి. 2 కుంపట్లు పెట్టాడు అనుకోండి. 2 కుంపట్లు అంటే ఐడియా ఉందా? అర్థం కాలేదా? 2 భార్యలండి. ఇప్పుడు కూడా అర్థం కాలేదా? 2 కుంపట్లు పెట్టాడు అనుకోండి. ఈ 2 కుంపట్లోడు కూర్చున్నాడు, వాక్యం వినబడింది. ఒక కుంపటేమో భార్య, రెండో కుంపటేమో ముసుగులో. ఎందులో? ముసుగులో వ్యవహారం. అయితే భార్య కంటే కూడా ఆకర్షణ ఎక్కువగా ఉంది. ఏ ఆకర్షణ? ముసుగు ఆకర్షణ. ఓకే, రైట్. ఇలాంటోడు వచ్చి కూర్చున్నాడు. దేవుని మాటలంటే ఇష్టం, దేవుని పాటలంటే ఇష్టం, దేవుడు అంటే చాలా ఆసక్తి. వాక్య బీజాలు చల్లబడ్డాయి. మనిషి ఏమైనా కానీ యేసయ్య కోసం బతకాల, యేసులాగా, యేసు ప్రభు నీతితోనే బతకాల నేనని తీర్మానం చేశాడు. ఇక్కడ కూర్చున్నప్పుడు, వాక్యం వినబడ్డప్పుడు. 2 కుంపట్లు వద్దు, ఒక కుంపటి చాలు. అంటే ఒక భార్య ముద్దు, రెండవ భార్య వద్దు. యేసు ప్రభు చెప్పాడు, జారత్వానికి దూరంగా పోమన్నాడు, అక్రమ సంబంధాలు వద్దన్నాడు, వదిలేయమన్నాడు. వదిలేపో అని తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఆ మొహం కూడా చూడ్డు. కానీ మీకు ఇంకో విషయం చెప్పనా? 4-5 నెలలు చూడ్డు. ముళ్ళ కంపల్లో పడ్డ విత్తన సంగతి చెబుతున్నాను నేను. కానీ
మొత్తంగా చూడకుండా ఉండడు. ఎందుకంటే లోపల ఆల్రెడీ రెండవ కుంపటి అనే ముళ్ళ పొద ఆల్రెడీ హృదయంలో ఉంది. 4 నెలలు 5 నెలలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఏమన్నా తెలుసా? మర్చిపోయావా? ఇంతేనా? నమ్మక ద్రోహం. నీవు ఇచ్చిన మాటలన్నీ ఏమైనాయి? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకుంటున్నావు? అది ఇదని అటు పక్క నుంచి ఫోన్లు వస్తాయి. ఫోన్లు వచ్చినప్పుడు ఇక ఆల్రెడీ ముందే ఉంది కదా ముళ్ళకంప, ఇక లాగుతుంటుంది. ఇరక్కపోతాడు. ఇప్పుడు దేవుడా ఏది? రెండో కుంపటై. దేవుడా ముసుక. చివరికి ఏం జరిగింది తెలుసా? దేవుణ్ణి అణిచేసి పోయి ఆ ముసుగులో చేరతాడు అన్నమాట. ఎందుకు? ఐహిక విచారాలు, ధనాపేక్షలు లాగేస్తాయి. ముళ్ళ కంపల్లాగా ఎదిగి ఈ వ్యక్తి హృదయంలో పడిన వాక్యం ఎదగకుండా వాటిని అణిచేస్తాయి. ఇప్పుడు వీడు ఫలించినోడా? వీడు కూడా నిష్ఫలుడేనా? పెద్దగా చెప్పండి మహారాజులారా. అమ్మా, వేస్ట్ ఫలం, నిష్ఫలుడు. కానీ కొంతమంది అలా ఉండరండి, మంచి నేల వలె ఉంటారు. మంచి నేల గొప్పతనం ఏంటో తెలుసా? అందులో రాయి ఉండదు, ముళ్ళ కంపలు ఉండవు, అన్ని దున్ని అవతల పడేస్తాడు. ముందే క్లియర్ చేసుకుంటాడు. మంచి నేల. అదిగో మొక్క ఎదిగిద్ది, పూత పూసిద్ది, పిందయిద్ది, కాయ అయిద్ది, పండయిద్ది. ఈ 4 విధములైనటువంటి నేలలలో ఏ నేల వలె నీ హృదయం ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకోవచ్చు. ఇక్కడ ఇని అవతలికి వెళ్ళి వదిలేసే టైపా? అట్లయితే నువ్వు దారివి. లేదు, విన్నదాన్ని ఒక వారం రోజులు ఆచరణ పెట్టే వ్యక్తివా? అట్లయితే నువ్వు రాతి నేలవి. విన్నదాన్ని లోపలే కలిగుండి లోకాశలను జయించలేక తర్జనా భర్జన పడుతూ ఇటు దేవుని కోసం ఫలించలేక అటు లోకాశలను వదిలిపెట్టుకోలేక 2 విధాల సతమతమవుతున్న స్థితిలో ఉన్నావా? అట్లయితే నువ్వు నంబర్ 1 ముళ్ళ కంచెవి. ఏం రాయి, ఏం దారి, ఏం ముళ్ళన్నా ఏం లేదు. దేన్ని లెక్క చేసేదిలే, ఏసయ్యే నాకు. యేసు కంటే ఎక్కువ నాకేది లేదు. నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చిన ప్రేమామూర్తే నాకు సమస్తము. హల్లెలూయా. ఎవరి దయా దాక్షిణ్యాలు, ఎవరి కనికరాలు, ఎవరికి దాసోహం చేయటాలు లేవు. అన్నీ దులిపేసుకున్నాం. ఇంకా ఆయనే అంటావా? అట్టయితే ఇదిగో నువ్వు మంచి నేలవి. ఇక నీ నుంచి ఫలం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాళ్ళని దేవుడు వెతుకుతున్నాడండి. ముందు చెప్పిన 3 రకాలని సైతాన్ని ఎదుగుతున్నాడు. కానీ ఇప్పుడు చెప్పండి, దున్నే పొలాలు ఉన్నాయి, దున్నలేని పొలాలు ఉన్నాయి. దున్నే పొలాలు అంటే అది కనపడుతున్న నిజమైన పొలాలు. కానీ దున్నలేని పొలాలు ఏంటో తెలుసా? మీ హృదయాలు. మన హృదయాలే దున్నలేని పొలాలు. ఈ పొలాలను ఏ నాగలు పెట్టి దున్నుతాం? అవునా? కానీ అలాగే నేను వాక్య బీజాలు చల్లకుండా ఉన్నానా? వాక్యపు విత్తనాలు చల్లకుండా ఉన్నానా? చల్లుతున్నా. మరి ఇక కూర్చొని ఇంటర్నాళ్లలో మా ఇంట్లో ఏందో నాకు ఏటి తెలుసు? అందరూ కూర్చొని ఇంట్రెస్ట్గానే పేసులు పెట్టి వింటున్నారు. ఎవరి సైకాలజీ ఎలా ఉందో, ఎవరు ఇక్కడే దులిపేసేవాళ్ళు, ఎవరు 4 రోజులు చేసేవాళ్ళు, ఎవరు 1 రోజులు చేసేవాళ్ళు, ఎవరు పూర్తిగా ఫలించేవాళ్ళు, అది మీకే తెలియాలి. ఎవరి దగ్గర సాతాను కూర్చున్నాడో, ఎవరి దగ్గర దేవుడు కూర్చున్నాడో మీకే తెలియాలి. మీలో నుండి వచ్చే ఫలాలే నీ దగ్గర దేవుడు ఉన్నాడో దెయ్యం ఉందో నీకే అర్థమైంది. ఇప్పుడు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? అట్లా కాకుండా మంచి నేల లక్షణం చెప్పనా? చివరిగా మంచి నేల లక్షణం, దేవుని వాక్యం వినబడగానే ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకుంటారు. విన్నదాన్ని సీరియస్గా తీసుకొని గుండెల్లో భద్రం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడతారు. ఆ విధంగా నువ్వు తయారు కాగలిగావా? ఇక నీకు ఎదురుండదు. నీ ఫలింపుని ఎవ్వడు ఆపలేడు.
అలా కాకుండా విని కూడా పట్టించుకోకుండా ఏదో కూటానికి వచ్చాం కాసేపు కూర్చుంటే మంచిది, పాటర్ గారు కాసేపు వాగుతాడు, మనం కాసేపు వింటే మంచిది. ఏం వింటున్నావు అంటే ఆయన చెప్పేయని వింటాం. అయింది ఏదో వచ్చాం కూర్చున్నాం, 4 ముక్కలు ఆయన చెప్పేది ఆయన చెబుతాడు, మనం కూర్చుంటాం కాసేపు, అటు సర్దుకొని ఇటు సర్దుకొని చిన్నగా లేచి మన దారిని మనం పోతాం. కొంతమంది ఇంతే కూర్చుంటారు, ఆడి షాప్ ఏందో పట్టించుకుందాం అనుకోరు, ఇంతే కూర్చుంటారు. వీళ్ళ గతి ఏందో తెలుసా? ఈ మైండ్లో కూర్చున్న వాళ్ళ పక్కన వాడొచ్చి కూర్చుంటాడు. ఎవరు? స్టిక్ లేనివాడు ఒకడు ఉన్నాడు, లూసిఫర్, సైతాన్, వాడొచ్చి కూర్చుంటాడు. అంతేనక్కాయ, అంతేలే, నువ్వు అట్నే ఉండక్కాయ, నువ్వు అవన్నీ వాళ్ళు చెప్పినవి తెగ చెబుతారు, వాళ్ళు అవన్నీ నువ్వు ఆడంటావు అక్క, అప్పా నువ్వు అట్నే ఉండవెళ్ళప్పా, అట్నే ఉండలప్పా అనియో, అట్నే ఉండరు అని నువ్వు అవన్నీ వింటే నువ్వు సన్నాసులు కలవాలి అనియో. పాటర్లు అంతే చెబుతారు, ఉదర పోషణం బహుకృత వేషం, కూటి కోసం కోటి విద్యలని వాళ్ళు అంతే చెబుతారు, వాళ్ళు బతుకుతారు. అవన్నీ నువ్వు ఏడ మారుతావు? కూర్చో, కాసేపు కూర్చుంటే మంచిది, కూర్చో అంతే, అడి చెప్పి వినవా? అది నువ్వు అనుకుంటుందే కరెక్ట్ అబ్బాయి, అంతేనా? మరి నేను కూడా చర్చికి పోయి మీలాగానే కూర్చున్నా, నేను కూడా అట్నే అనుకొని ఒకవేళ అట్నే ఆగిపోయినట్టయితే ఇప్పుడు కూడా నేను అందులో ఉండేవాడిని, ఈ పొజిషన్లో నేను ఉండేవాడిని కాదు కదా. ఎదుటివాడికి బోధించగలిగే సామర్థ్యం వచ్చేది కాదుగా తమ్ముడు, చెల్లి. మరి ఈరోజు ఇతరులకు చెప్పగలుగుతున్నానంటే వినబడిన ప్రతి మాటని హృదయంతో పట్టుదలతో తీసుకున్నా. దేవుని మాటలలో గొప్పతనం చెప్తా విను, ఒకే ఒక ముక్క, ఎంత పొడుగుంటుందో నాకు తెలియదు. దేవుని మాటల్లో గొప్పతనం చెబుతా. పాటలు పాడి ఆరాధన చేస్తేనే కాదు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేది. దేవుని వాక్యమును జాగ్రత్తగా విన్నా కూడా విడుదల వచ్చింది. దేవుని వాక్యాన్ని గైకొన్నా కూడా విడుదల వచ్చింది. సర్వ శరీరమునకు ఆరోగ్యం వచ్చింది, ఆత్మకు శాంతి వచ్చింది, మనసుకి స్వాంతన లభించిద్దని తెలుసా? దేవుని వాక్యంలో ఆ శక్తి ఉంది తమ్ముడు, చెల్లి. దేవుని వాక్యము వినుట ద్వారా కూడా పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిందంటే నమ్మగలరా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 44వ వచనం. మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఆగు, ఎవరి మీదకి? అతని బోధ విన్న వారందరి మీదకి అన్నాడా, కొందరి మీదకి అన్నాడా? అంటే పేతురు వాక్యం చెప్తుంటే పేతురు పాటల పాడలా ఆరాధించలా, పేతురు వాక్యం చెప్తున్నాడు, వాళ్ళందరూ వింటున్నారు. వింటున్న వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది. నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం అంతటితో నా మాటలను పట్టుదలతో పట్టుకోననిమో, నా మాటల్ని గైకొను, అవి నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం కలిగిస్తాయి అని ఉంది బైబిల్లో. దేవుని మాటలు మన రోగాలను స్వస్థపరుస్తాయని తెలుసా? దేవుని మాటలు మన శరీర రోగాన్ని బాగు చేయగలుగుతాయి, మన ఆత్మీయ రోగాన్ని కూడా బాగు చేయగలుగుతాయి. దేవుని మాటలు వినటం ద్వారానే విశ్వాసం మనలో వృద్ధి పొందుతుంది, బలం పొందుతుంది. దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా మనం చాలా నష్టపోతాం. అందుకే నేను ఇంతసేటు మొత్తుకొని చెప్పేది వాక్యం 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 అని. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే నువ్వు చాలా లాస్ అవుతావు. ఎందుకంటే ఈ బోర్డు మీద ఏమన్నా రాసుందా? ఏం రాసుందో? వాక్యం ఏమై ఉంది? వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు. ఎవరిని కలిగి ఉన్నాడు? పెద్దగా చెప్పు. అంతే. మరి వాక్యాన్ని పోగొట్టుకున్నాడు. ఎవరిని పోగొట్టుకున్నాడు? వాక్యాన్ని లోపల కలిగి ఉన్నాడు. కొంచెం నీ దగ్గర బుర్ర ఉన్నా నా పాయింట్ ఈజీగా నీకు అర్థమైంది. దేవుని వాక్యంలో స్వస్థపరిచే శక్తి ఉందా లేదా? ఉందా లేదా? నేను చెప్పానా? సామెతల గ్రంథం తీసుకో, చూపిస్తాను నీకు ఉందో లేదో. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి కిందికి చదువు. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము,
ఆ వాక్యములకు నీ చెవియొగ్గుము, ఉమ్, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, ఉమ్, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఉమ్. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అబ్బా, దేవుని వాక్యములో ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని గైకొన్న వాని సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయని చెప్పి చెప్పాడు. నీ ఎముకలకు సత్తువ, నీ దేహమునకు ఆరోగ్యం, నీ మనసుకు శాంతి, నీ ఆత్మకు రక్షణ కలిగించున్నవి దేవుని మాటలు, దేవుని వాక్యం. అందుకే దొరికిన వానికి అవి జీవం అంటే అందిపుచ్చుకున్నాడు ధన్యుడు అని చెబుతున్నాడు. ఇటు వదిలేసేవాడు అందిపుచ్చుకున్నోడు ధన్యుడు అంటే ఇటు వదిలేసేవాడు దరిద్రుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ధన్యుడు ఇంటూ దరిద్రుడు అది. కాబట్టి సాతాను కలిగించే సందేహాలకు తావివ్వక దేవుని మాటల్ని గౌరవించి సన్మానించి దేవుని మాటలకి హృదయంలో సరైన స్థానం ఇచ్చి జాగ్రత్త పడండి. బాగుపడతారు, ధన్యులవుతారు. ఆత్మకు స్వాంతన లభిస్తుంది, దేహానికి స్వస్థత లభిస్తుంది. నేను చెప్పాను, అందులో ఉందా? దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు. అందరు చెప్పండి, ఏముంది అక్కడ? చదువు 22వ వచనం ఏముంది? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ మాటలో స్వస్థతున్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. నీ మాటలో స్వస్థతున్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినావా, సర్వశక్తి కలిగినవో దేవా. ఒక మాటతోనే మృతుల లేపినావా, సర్వశక్తి కలిగినవో దేవా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. మాట తప్పవు నీవు మారని వాడవయ్యా, మాట తప్పవు నీవు మారని వాడవయ్యా. మాట్లాడే దేవా నా యేసయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. ఇతరులకు యేసుకు తేడా అయింది. వామ్మో, ఎవరినైనా చెప్పండి, ఇతరులకి యేసుకు తేడా అయింది. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని? రోగం తగ్గిందా? అట్లయితే అక్కడ కూడా అక్కడక్కడ తగ్గుతుందంటగా. అప్పులు తీరినాయా? అట్లయితే అక్కడ కూడా అక్కడక్కడ అప్పులు తీరుతున్నాయంటగా. పిల్లలు పుట్టారా? అట్లయితే అక్కడ కూడా అక్కడక్కడ పిల్లలు పుడుతున్నారంటగా. మరి ఎందుకు నమ్ముకున్నావు? సౌండ్ అరే భలే పెరిగింది, ఇంకొంచెం పెంచు. చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కటి చదవండి. ఎందుకు ఈ మాట చెప్పాను అక్కడ ఉంది. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి బైబిల్ ఉన్నోళ్ళు చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడే వారికి పంపుచున్నాడన్న మాట ఉంది. ఎంత భయంకరమైన మాట చూడిది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, చివరిగా చెప్తున్నా, నిలబెట్టి మరి ముగింపులో, నీకు అచ్చంగా యేసు ప్రభుని గురించి ఘనపరిచి మాట్లాడే మాటలే కాదు, గొప్ప చేసి మాట్లాడే మాటలే కాదు, యేసు ప్రభుని విమర్శిస్తూ, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తూ, బైబిల్లో చెప్పబడిన దైవజనుల్ని తిడుతూ, మీకు దేవుని వాక్యం బోధించి గౌరవనీయులైన దైవజనుల్ని కూడా దూషిస్తూ, వాళ్ళ గురించి కూడా చెడ్డ మాటలెల్లా మీకు వినబడేటట్టు
దేవుడే అనుమతిస్తున్నాడట. ఎందుకో తెలుసా? ఇందులో దుర్నీతి కలిగిన వారెవరో, సత్యమును ప్రేమించే వారెవరో టెస్ట్ చేయటానికి. సత్యమును ప్రేమించి సత్యమందు అభిలాష గల వారందరూ కూడా ఎన్ని దరిద్రపు మాటలు చెవికి వినబడ్డా దేవుని యందలి విశ్వాసాన్ని మాత్రం వదలరు. కానీ అబద్ధమును ప్రేమించి దుర్నీతి యందు ఇష్టం కలిగిన వాళ్ళు ఉన్నారే, దరిద్ర సరుకు. ఆ దరిద్ర సరుకంతా ఈ మాటలు విని దుర్మార్గులు, దౌర్భాగ్యులు, దరిద్రులు బైబిల్ గురించి, బైబిల్లో భక్తుల గురించి, సేవకుల గురించి, క్రీస్తు గురించి దూషించే దోషణలు విని కొద్ది రోజులు చర్చిలో కూర్చొని భజన చేసి హల్లెలూయా హల్లెలూయా అని భజన చేసి ఈ దుర్మార్గులు ఈ మాట